తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2 చోట్ల నుంచి తాము బరిలో నిలబడతాము, పోటీ చేస్తాము అని చెప్తున్నటువంటి లీడర్ల సంఖ్య ఈ మధ్యన పెరిగిపోతోంది. మొట్టమొదటిగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తాను 2 చోట్ల పోటీ చేస్తాను, బరిలో నిలబడతాను అంటూ 115 స్థానాలకి అసెంబ్లీ అభ్యర్థులని అనౌన్స్ చేసిన రోజే ప్రకటించారు. ఇప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా తాను బరిలో దిగుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగా కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, అందువల్లే నేనే సీఎం కేసీఆర్ని ఇక్కడి నుంచి పోటీ చేయమన్నాను అంటూ గంప గోవర్ధన్ కూడా చెప్పారు. సో కేసీఆర్ 2 స్థానాల్లో బరిలో దిగుతున్నారు. ఆ తర్వాత బీజేపీకి చెందినటువంటి ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కూడా 2 చోట్ల బరిలో దిగుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒకటి తాను ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూరాబాద్ నుంచి, అలాగే గజ్వేల్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నుంచి కూడా తాను బరిలో దిగుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. అక్కడున్నటువంటి లీడర్లతో, క్యాడర్లతో భేటీ అవుతున్నారు. అసంతృప్త నేతలని, బీఆర్ఎస్కి చెందినటువంటి కొంతమంది క్యాడర్ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, లీడర్లని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం ఈటెల రాజేందర్ చేస్తున్నారు. తాను గజ్వేల్ నుంచి బరిలో దిగుతున్నందునే ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారు అనేటువంటి వాదన కూడా ఈటెల రాజేందర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 3వ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన కూడా 2 స్థానాల నుంచి బరిలో దిగుతానని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి మీటింగుల్లో అధిష్టానం దగ్గర తాను ఆ మాట చెప్పినట్టుగా సమాచారం. ఒకటి, తాను ప్రాతినిధ్యం వహించి గతంలో రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి ఉప ఎన్నికలో ఓడిపోయినటువంటి మునుగోడు నియోజకవర్గం. ఇక 2వది ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఈ 2 స్థానాల్లో అక్కడున్నటువంటి ప్రజలు, క్యాడరు, ఓటర్లు తమని అక్కడి నుంచే పోటీ చేయమన్నట్టుగా అడుగుతున్నారు. అందువల్లే మునుగోడుతో పాటుగా ఎల్బీ నగర్ మీద కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే ఇక్కడే మళ్ళీ ఇంకొక చిన్న ట్విస్ట్ కనిపిస్తోంది. ఎల్బీ నగర్లోంచి తాను బరిలోకి దిగాలా, లేకుంటే అక్కడున్నటువంటి ప్రజల అభ్యర్థన మేరకు మునుగోడులో కూడా దిగాల. అయితే మునుగోడులో ఒకవేళ తాను కంటెస్ట్ చేయకపోతే తన భార్యను అక్కడి నుంచి కంటెస్ట్ చేసేలా ప్రతిపాదనలు కూడా బీజేపీ అధిష్టానం ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక చోట కాకపోతే ఇంకో చోట పోటీ చేయడం, 2 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పడం, మరి క్యాంపెయినింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఓటర్ల మదిని ఎలా చూరగొంటారు, ఇదే అతి కీలకం. ఒకవేళ 2 స్థానాల్లో గెలిస్తే ఒక ఉప ఎన్నిక రాబోతోంది. సో 2 స్థానాల్లోనూ ఓడిపోతే ఎలా ఉంటుంది? సో 3 అభ్యర్థులు 6 స్థానాల నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. సో బై ఎలక్షన్స్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుందా, లేకపోతే 119 నియోజకవర్గాలకు సంబంధించి అలాగే కౌంట్ అనేది ఉంటుందా? ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో పాటుగా బీజేపీకి చెందినటువంటి మరికొంతమంది లీడర్లు తమ స్థానం నుంచి, గతంలో తాము ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానాల నుంచి కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కంటెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ని సెలెక్ట్ చేసుకున్నట్టే బూర నరసయ్య గౌడ్ కూడా గతంలో భువనగిరి పార్లమెంట్ ఎంపీ అతను అయినప్పటికీ కూడా అక్కడ కాకుండా తను కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నట్టుగా, హైదరాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి, అందులోనూ కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇప్పటికీ ఒక డెసిషన్ రాలేదు. బీజేపీ తన క్యాండిడేట్స్ లిస్ట్ని అనౌన్స్ చేయలేదు, ఫైనల్ కూడా కాలేదు. 119 నియోజకవర్గాల్లో 6,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నటువంటి బీజేపీ ఇప్పటికీ ఫస్ట్ లిస్ట్ని కూడా రెడీ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. మరి బరిలో నిలబడతారు అని చెప్తున్నటువంటి బండి సంజయ్ని ఛత్తీస్గఢ్ స్టార్ క్యాంపెయినర్గా వేసుకున్నారు. 40 మంది లిస్టులో బండి సంజయ్ పేరు కూడా ఉంది. సో మరి ఇక్కడ ఆయన ఫోకస్ చేస్తారా లేదా, అట్ ద సేమ్ టైం కరీంనగర్ నుంచి బరిలో ఉంటారా లేదా, చాలా కీలకంగా మారింది. అయితే ప్రధానంగా ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్స్ లిస్ట్ ఎప్పుడు రాబోతోంది? ఫస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది 40 మందితో. అక్కడ పోటీ అనేది లేదు కాబట్టి ఒకే ఒక అభ్యర్థి పోటీ పడే అవకాశం ముందున జాతీయ స్థాయి లీడర్లు, ఇప్పటికే ఉన్నటువంటి ఎంపీలు, కీలకమైనటువంటి లీడర్లందరూ ఆ లిస్టులో ఉంటారని అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికైతే రాలేదు. ఎట్ ద సేమ్ టైం జనసేనతో పొత్తు ఉంటుందా లేదా, కిషన్ రెడ్డితో పాటుగా లక్ష్మణ్ కూడా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ని వెళ్ళి కలిసి వచ్చారు. ఒకవైపు జనసేన దగ్గర నుంచి కూడా మీరు వెనక్కి తగ్గకండి,
అడుగు వెనక్కి వేయకండి, బరిలో నిలవండి అంటూ కార్యకర్తల నుంచి జనసేన చీఫ్కి కూడా ఒత్తిడి వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనూ పొత్తు పెట్టుకుంటారా, విత్డ్రా అవుతారా, స్వయంగా జనసేననే బరిలో దిగుతుందా? గతంలోనే 32 స్థానాలకి పోటీ చేస్తామని ఒక లిస్టును కూడా ఇచ్చింది జనసేన పార్టీ. అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. అన్నీ ఇప్పుడు కీలకమైనటువంటి క్వశ్చన్స్గా మిగులుతున్నాయి బీజేపీ తరఫున. ఎవరెవరిని 2 స్థానాల్లో బరిలోకి దింపుతారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎంతమంది లిస్టులో ఉండబోతున్నారు, కీలకమైనటువంటి క్వశ్చన్స్ ఇవి.